హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్లో అయితే ఈరోజు మీకు ఒక విశిష్టమైన చాలా సత్యమైనటువంటి దేవతను అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ ముసలమ్మ అని పిలువబడే ఈ గుడి చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్నా కానీ ఈమె సత్యం అనేది చాలా గొప్ప విలువైనటువంటి సత్యమైన దేవతగా పిలువబడే ఈ ముసలమ్మ తల్లిని దర్శించడం మాకైతే చాలా ఆనందం వేసింది. ఇదంతా కొండ ప్రాంతం అన్నమాట. ఈ కొండ ప్రాంతంలో ఇదంతా చూడండి, కొండ పైన ఉంటుంది గుడి, చిన్న గుడి ఉంటుంది. ఇది సోమశిల బ్యాక్ వాటర్ వచ్చాక, బ్యాక్ వాటర్ వచ్చిన తర్వాత ఈ గుడి మొత్తం మునిగిపోతుంది అనమాట. మొత్తం గుడి మునిగిపోతుంది. మళ్ళీ మనము సమ్మర్లో మాత్రమే అక్కడ వెళ్ళగలం. ఈ గుడి మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు వాటర్ అయితే లేవు. ఇప్పుడు చూశారు కదా, బ్యాక్ సైడ్ అంతా నీళ్ళు వచ్చేటివి అనమాట. అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా మనకు ఒకప్పుడు బస్సు రోడ్ అనమాట. ఇది ఇక్కడ విలేజ్లు ఉండేటివి. ఇక్కడ తిమ్మరాజుపల్లి, ఇక్కడ కోనాపురం రూట్ అనమాట. అది ఈ ఎల్లంపేట అని పిలువబడుతుంది. ఈ పక్కనే ఇక్కడ బండారు రత్నసభాపతి గారు మినిస్టర్గా పనిచేసినటువంటి బండారు రత్నసభాపతి గారి ఊరు అనమాట ఇది. ఇక్కడ వాళ్ళ ఇల్లు కూడా నేను చూపిస్తాను. అక్కడే ఒక పెద్ద గుడి అనమాట, పురాతన కాలం గుడి, వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో నేనైతే అన్ని వివరంగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ముసలమ్మ దగ్గరికి వచ్చాము. ఆ తల్లిని దర్శించి ఇక్కడ మొక్కు అయితే ఒక కోడి పుంజును కోసుకొని ఇక్కడే చేసుకొని ఇక్కడే తిని మేమైతే బయలుదేరిపోతున్నాం. చూడండి, లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. మంచి లొకేషన్, చాలా అంటే చూడదగ్గ ప్లేస్ అనమాట. ఇది కొత్త వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ముసలమ్మ తల్లిని దర్శించుకొని ఇక్కడ కోడిని అయితే కోసుకొని మేము పక్కకి వెళ్ళామన్నమాట. పక్కన ఒక కొండపైకి వెళ్ళాము. ఆ కొండపైన చూడండి ఎంత బాగుందో. ఇక్కడే మేము ఏమి తీసుకెళ్ళలేదు, కోడి ఒకటి తీసుకెళ్ళాము. మసాలాలు అన్నీ తీసుకెళ్ళాము. ఇవి నూరుకొని అక్కడే కూర వండుకుంటున్నాం అనమాట. ఆ నాటుకోడి కదా, అక్కడే చూడండి అన్ని పెట్టాను అనమాట. ఇవన్నీ కూర వండుకొని అన్నం వండుకొని అక్కడే తినేసి మేము వస్తున్నాం అనమాట. ఇవన్నీ బాగా అయితే చేసుకున్నాము. చాలా స్పైసీగా వచ్చింది కోడి కూర అయితే మాత్రం, నాటుకోడి కూర. చూడడానికి మీకు ఎంత బాగుందో చూడండి లొకేషన్. ఇది మాకు అంత అందంగా ఉందన్నమాట. అక్కడ మీకు వస్తే మీరు కూడా రావచ్చు, ఎక్కడైనా వాళ్ళు మనం వచ్చి ఇక్కడ దర్శించవచ్చు. ఇది వచ్చేసి బండారు రత్నసభాపతి గారి ఇల్లు అనమాట. ఇక్కడ మనకు ఆయన మినిస్టర్గా పనిచేశాడు. అప్పట్లో కొన్ని 35-40 సంవత్సరాల కిందట ఆయన మినిస్టర్గా పనిచేశాడు. చాలా మళ్ళీ తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మళ్ళీ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఊరు అది. అక్కడ అదే